నమస్కారం, మీరు చూస్తున్నారు Time24/7 టీవీ. మరి ఈ రోజు మూవీ మసాలాలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ కనిపించకపోయినా రేసు గుర్రం రీ రిలీజ్ రూపంలో ఫ్యాన్స్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై మెరవడం కష్టమే. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి ఓ వైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తన హీరోను తెరపైకి చూడలేకపోతున్నామన్న బాధ వ్యక్తమవుతోంది. వారణాసి రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్న నేపథ్యంలో రీ రిలీజ్ వాళ్లకు ఊపిరినిస్తున్నాయి. అతడు బిజినెస్ మ్యాన్ కలేజా ఇప్పటికే థియేటర్స్ లో న్యూ వర్షన్ తో సందడి చేయగా నెక్స్ట్ అతిథి రాబోతోంది. మే 29న రీ రిలీజ్ కాబోతుంది. అయితే బీజిఎం కోసం మణి శర్మ రీవర్క్ చేయబోతున్నాడని టాక్. రాజాసాబ్ తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా ఆడియన్స్ కు మాత్రం సాటిస్ఫాక్షన్ లేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్, అది రావడానికి ఇంకా 8 నెలలు పట్టేటట్టుగా కనిపిస్తోంది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. కానీ ఈ మధ్యలోనే ప్రభాస్ తన కల్ట్ క్లాసిక్ ఫిలిం డార్లింగ్ తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4K వర్షన్ లో రీ రిలీజ్ కాబోతోంది డార్లింగ్. దేవర హిట్ తర్వాత బాలీవుడ్ రీ ఎంట్రీ ఉన్నాడు. దేవర తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నాడు తారక్. వార్ 2 అంచనాలపై దెబ్బ వేయడంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మూవీ తర్వాత జూన్ 25కి పోస్ట్ పోన్ కాగా, కానీ ఇప్పుడు ఈ డేట్ కు కూడా రాకపోవచ్చని తెలుస్తోంది. షూటింగ్ 40 నుండి 50% వరకు కంప్లీట్ అయిందట. ఈ లెక్కన తారక్ కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే బర్త్డేకు డబల్ బొనాంజో ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాప్ అయిన కల్ట్ సినిమాల కోసం నిలిచి ఊసరే వెళ్లి ఆంధ్ర వాళ్ళతో పలకరిస్తున్నాడట. మే 25న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పరిస్థితి విశ్రమంగానే కనిపిస్తోంది. ఒకప్పుడు చార్జ్ బస్టర్ సాంగ్స్ తో థియేటర్లను హోరెత్తించిన దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్, కీరవాణి వంటి వారు ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. అభిమానులు ఆశించే క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో వీరు వెనుకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రాలకు ఆశించిన స్థాయిలో మ్యూజిక్ హిట్స్ అందడం లేదు. తమన్ ప్రస్తుతం ఎస్ఎస్ తమన్ కెరియర్ ఎత్తుపల్లా మధ్య సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు తమన్ అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు, కానీ ఉస్తాద్ భగవత్ సింగ్ లో మార్క్ మిస్ అయింది. అలాగే బాలకృష్ణ తమన్ కాంబినేషన్ ఉంటే సూపర్ హిట్ అనే ముద్ర పడింది. అయితే అఖండ 2 విషయంలో ఈ సక్సెస్ఫుల్ కాంబో బ్రేక్ పడ్డాయనే మాట వచ్చింది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ చిత్రంలోనూ పాటలు క్యాచీగా లేవన్నట్టు సోషల్ మీడియాలో తమన్ పై భారీగానే ట్రోలింగ్ జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే పుష్ప 2, తండేల్ వంటి చిత్రాల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కు సరైన మ్యూజికల్ హిట్ దక్కలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగవత్ సింగ్ చిత్రానికి ఆడియో మైనస్ పాయింట్ గానే మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనిరుద్ సౌత్ కాంబినేషన్ లో అనిరుద్ రవిచంద్రన్ విషయానికి వస్తే విక్రమార్క, జైలర్, లియో వంటి చిత్రాలతో తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు. కానీ దేవర తర్వాత ఆయనకు సరైన హిట్ పట్టలేదు. కూలీ, కింగ్డమ్, మదరాసి వంటి చిత్రాలు వరుసగా నిరాశనే పరిచాయి. అయినప్పటికీ అనిరుద్ క్రేజ్ తగ్గలేదు. జైలర్ 2, కమల్, రజనీ మల్టీ స్టారర్, అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇక కీరవాణి విషయానికి వస్తే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కూడా ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామా హరహర వీరమల్లు ఆయన ఆశించిన స్థాయికి క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి, విశ్వంభర మరియు భారీ చిత్రం వారణాసికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా ఆయన తన పాత వైభవాన్ని చాటుకుంటారో లేదో చూడాలి. ఇక RRR ఆ రేంజ్ ఆల్బమ్ కీరవాణి నుండి రాలేదు. మొత్తానికి అగ్ర సంగీత దర్శకులు కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైనే కాకుండా ప్రేక్షకులు పాడుకునేలా ఉండే పాటలపై దృష్టి సాధించాలని అవసరం ఎంతైనా ఉంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై వాయిదాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొదటగా మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు జూన్లో కూడా రావడం లేదంటూ వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. జూన్ 4న సినిమా రావడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టాక్సిక్ టీమ్ స్పష్టం చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పింది. చెప్పిన డేట్ కు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కేవలం పుకార్లను నమ్మి అభిమానులు ఆందోళన చెందొద్దని వారు కోరారు. మరోవైపు యశ్ తన క్రేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారట.
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే సినీ కామన్ ఈవెంట్కు యష్ హాజరయ్యారు. అక్కడ టాక్సిక్ చిత్రంతో పాటు ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్టులు రామాయణకి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ రామాయణ. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టారికల్లోనే మొదటి ఐమాక్స్ వర్షన్ మూవీగా గుర్తింపు పొందుతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత నమిత్ మాల్హోత్రా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో రామాయణ విజయానికి ఇప్పుడు జపాన్ నుంచి ఒక భారీ ముప్పు పొంచి ఉందనే చర్చలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలైంది. జపాన్ నుంచి రాబోతున్న గడ్జిల్లా -0 సినిమా ఇప్పుడు రామాయణ మేకర్స్ కు పెద్ద తలనొప్పి మారింది. 2023లో వచ్చిన గడ్జిల్లా -1 ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజువల్స్ అందించి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకున్న ఆ సినిమాకు ఇది నేరుగా సీక్వెల్. తాజా సమాచారం ప్రకారం ఈ గడ్జిల్లా చిత్రం కూడా జపాన్ నుండి వస్తున్న మొదటి ఐమాక్స్ వర్షన్ సినిమాగా ఖరారైంది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు నవంబర్ 6న అంతర్జాతీయంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రామాయణ సినిమా కూడా అదే సమయంలో గ్లోబల్ రిలీజ్కు ప్లాన్ చేస్తుండటంతో ఐమాక్స్ స్క్రీన్స్ కేటాయింపులో పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకుల్లో గడ్జిల్లాకు ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఐమాక్స్ అధికంగా ఆ సినిమాకే కేటాయించే ఛాన్స్ ఉంది. సుమారు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్తో 2 భాగాలుగా రూపొందుతున్న రామాయణ లాభాల బాట పట్టాలంటే ఓవర్సీస్ మార్కెట్ ఐమాక్స్ కలెక్షన్స్ చాలా కీలకం. అటువంటి సమయంలో ఈ జపాన్ గడ్జిల్లా క్లాస్ ఇవ్వడం రామాయణ నిర్మాతలకు ఊహించని షాక్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ పోర్లో రణబీర్ కపూర్ రామాయణ అంతర్జాతీయ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. కోలీవుడ్లో 1000 కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితాల నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెచ్చిపెట్టిన ఫిలిం మేకర్స్ అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్, కార్తిక్ సుబ్బరాజ్. కానీ గత ఏడాది ఈ అంచనాలు తారుమారు చేసిన డైరెక్టర్స్ లోకి అండ్ కార్తిక్ సుబ్బరాజు. లోకి, కూలీ సంగతి పక్కన పెడితే గత ఏడాది 2 రకాల ఫెయిల్యూర్స్ టెస్ట్ చేశారు కార్తిక్. రెట్రో దర్శకుడిగానే కాదు, గేమ్ చేంజర్ రైటర్ గాను ఫెయిల్ అయ్యాడు ఈ ఫిలిం మేకర్. ఈ సినిమాలు రిజల్ట్ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ను పట్టించుకోవడం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్కు కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాతగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది కూడా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. రానాతో కలిసి నిర్మించిన నీలిరాయి ఈ నెలలో విడుదలైంది. ఆ మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో కలిసి 29 అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి ఆస్ట్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమా రత్నకుమార్ దర్శకుడు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి విషయానికి వస్తే స్టార్ హీరోస్ అతన్ని లైట్ తీసుకోవడంతో ఓ ఇండిపెండెంట్ ఫిలిం ప్లాన్ చేసుకున్నాడట. దానికోసం కథ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిలిం ఫెస్టివల్కు పంపించాలని అనుకున్నారు. కానీ ఈ ఇండిపెండెంట్ మూవీపై నో అప్డేట్. సినిమా చేస్తున్నాడో లేదో కూడా క్లారిటీ లేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ యాక్షన్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో వరుణ్ తేజ్కు స్వల్ప గాయమైందని సమాచారం. గాయం తీవ్రత ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు. షూటింగ్ సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వరుణ్ కాలికి లేదా వరుణ్ చేతికి చిన్న గాయం తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు ఆయనను కొద్ది రోజుల్లో విశ్రాంతి అవసరమని చెప్పడంతో ప్రస్తుతం షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక బరీ సినిమా విశేషాలు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గనీ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మళ్ళీ ఒక స్పోర్ట్స్ డ్రామా లేదా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నారని టాక్. టాలీవుడ్ సీతా మహాలక్ష్మి సీతారామం సినిమాలో తన నటనతో కట్టుబొట్టుతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న వంటి సినిమాల్లో కూడా చాలా అందమైన, హుందా అయిన సాంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపించి ఇక్కడి ఆడియన్స్ను అలరించింది. ఇక బాలీవుడ్ బోల్డ్ అవతార్, టాలీవుడ్లో హోమ్లీగా కనిపించే మృణాల్ హిందీకి వెళ్లేసరికి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లాస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో ఆమె చేసిన బోల్డ్ సీన్లు మరియు లిప్ కిస్సింగ్ సీన్స్ తెలుగు ఆడియన్స్కు పెద్ద షాక్నే ఇచ్చాయి. తాజా చర్చల ప్రకారం ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి నటిస్తున్న హే జవానీతో ఇష్క్ హోనా హే చిత్రంతో కూడా ఆమె చాలా గ్లామరస్ లుక్స్తో కనిపిస్తుండటంతో సోషల్ మీడియా అండ్ టాలీవుడ్లో సాంప్రదాయం
బాలీవుడ్లో గ్లామర్ అంటూ నెటిజన్లు చర్చలు చేసుకుంటున్నారు. మృణాల్ తన పాత్రల పరంగా చూపిస్తున్న ఈ వైవిధ్యమైన ఆమె నటనకు మంచి గుర్తింపునే తెచ్చిపెడుతోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.